హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చల్లమిరపకాయలు ఎలా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. చల్లమిరపకాయల కోసం నేను 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది, దీనికంటే కొంచెం లావు ఉన్నా చాలా బాగా వస్తాయి. మిర్చి మొత్తం శుభ్రంగా కడుక్కొని ఇలా మధ్యలో చీలికలు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చల్లమిరపకాయల కోసం నేను 200 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. అందులో 200 గ్రామ్స్ వాటర్ కలిపి ఇలా చల్లగా మార్చాను. ఓ బకెట్లో ఈ చల్లని పోస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న బకెట్, ఏదైనా ప్లాస్టిక్ గిన్నె అయినా పర్వాలేదు. ఇందులో సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. నేను 3 నుంచి 4 టీ స్పూన్ల ఉప్పు వేశాను. ఈ ఉప్పును మొత్తం కరగనివ్వాలి ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూన్ ఓమన్ దంచి పౌడర్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం మిర్చి వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిర్చి మొత్తం కంప్లీట్గా మునగాలి ఫ్రెండ్స్. ఈ చల్లలో కొంచెం తక్కువ అయితే మీరు వాటర్ పోసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా బాగా కలిసేటట్టు మిర్చిని మొత్తం చల్లలో ముంచినట్టు పెట్టి మూత పెట్టేసి 3 డేస్ వరకు ఇలానే నానబెట్టాలి. కానీ 3 డేస్ అవుతుంది. చూడండి మన మిర్చీలు ఏ విధంగా కొంచెం కలర్ మారాయో. ఇప్పుడు దీన్ని మొత్తం తీసేసి మొత్తం చల్లని మొత్తం వేరు చేసి ఎండలో పొద్దున వేసి సాయంత్రం వరకు ఎండలో ఉంచేసుకుందాం ఫ్రెండ్స్. ఒక న్యూస్ పేపర్ పరిచి అందులో ఈ చల్లమిరపకాయలను ఎండలో పెట్టాను ఫ్రెండ్స్. ఒక డే చూడండి, ఈ విధంగా వైట్గా మారాయి. తిరిగి ఈ మిరపకాయలు అదే చల్లల్లో వేసేసుకుందాం. ఈ చల్ల పీల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కారం ఏమున్నా కూడా కారం మొత్తం కంప్లీట్గా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ 3 డేస్ వరకు ఇలా పెట్టి తర్వాత ఎండలో వేసాను. చూడండి, ఈ విధంగా వైట్గా చాలా సూపర్గా ఈ తెల్లమిరపకాయలు రెడీ అయినట్టే ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఈజీగా మన ఇంట్లోనే తెల్లమిరపకాయలు చేసుకోవచ్చు. పప్పుచారు, పప్పు ఏ దాంట్లో అయినా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తింటే చూడండి, నేను పప్పుచారు మా ఇంట్లో చేశారు. అంచుకు తెల్లమిరపకాయలు పప్పుచారుతో తినుకుంటూ తెల్లమిరపకాయలు తింటే ఆ మజానే వేరుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.